నగరంలోని దంటు కళాక్షేత్రంలో గ్రూప్ 2 పరీక్షలో మోసపోయిన విద్యార్థులతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జీవి సుందర్ మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్షల నోటిఫికేషన్లు లాభాలు సరిదిద్దకుండా పరీక్షలు నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు గ్రూప్ 2 పరీక్షల కారణంగా మోసపోయారని, వీరందరికీ చివరకు తాను అండగా ఉంటానని, ఈ నోటిఫికేషన్ పైన నిర్వహించిన పరీక్ష రద్దు కోసం 2000 మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. న్యాయపరంగా విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో సదస్సులు తొలుత విశాఖపట్నం, ఆ తర్వాత విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తానని అల్టిమేటం ఇచ్చారు. పేరు జీవి సుందర్, ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నాను. ఈ రోజున గ్రూప్ 2 విద్యార్థులు చేస్తున్న విద్యార్థి సదస్సుకి ఎవరైతే గ్రూప్ 2 నోటిఫికేషన్పై బయటకు వచ్చి రోడ్ల మీద గొడవ చేశారో వాళ్ళందరూ కూడా ఒక అవగాహన సదస్సు ఈ రోజున కాకినాడలో కండక్ట్ చేయడం జరిగింది. దానికి నేను వీళ్ళందరికీ సపోర్ట్గా హాజరయ్యాను. అయితే ఇక్కడ డిస్కస్ చేసుకునే పాయింట్స్ ఏంటంటే, మన హైకోర్టులో క్లియర్గా ఇద్దరే ఉన్నారు, మిగిలిన వాళ్ళు లేరు, 92,500 పీపుల్లో ఇద్దరే ఉన్నారని చెప్పి కోర్టు చెప్పింది. లేదంటే ఏపీఎస్సి వాళ్ళు క్లియర్గా ఇది కోచింగ్ సెంటర్లో చేసిన తప్పు తప్పితే రోస్టర్లో ఏ విధమైన చేంజెస్ అవసరం లేదని చెప్పింది. సో దీని అందరికీ తిప్పికొట్టేటట్టుగా ఈ రోజున నా ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లాట్ఫామ్ ద్వారా 2000 మంది విద్యార్థులు హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తారు. జీవితాలతో ఆడుకుంటుంది కాబట్టి అది ఒప్పించే బాధ్యత మనం బోత్ జ్యుడిషియరీ అండ్ పొలిటికల్గా యాక్షన్ తీసుకోవాలంటే మనం బోత్ పొలిటీషియన్స్ని అడగాలి, జ్యుడిషియల్గా కూడా మనం ఫైట్ చేద్దాము. ఖచ్చితంగా 92,000 మంది చాలా ఆనందంగా ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారు అని క్లియర్గా చెప్పాడు. అదే ఒకవేళ అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయితే అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అవుతుంది, అది ఒక పిల్ అవుతుంది, అప్పుడు దానికి లార్జ్ కాస్ట్ ఉంటుందని సింపుల్గా పక్కన పెట్టాడు. సో వాళ్ళకి ఒక నమ్మకం, దృఢమైన నమ్మకం, మనం ప్రశ్నించాం, మనం గమ్మున ఉంటాం, మన ప్రతి నిరుద్యోగి కూడా ప్రశ్నించడం మొదలు పెడతాడు, దాంతోపాటు పోరాడతాడు, దాంతోపాటు సాధిస్తాడు. తన హక్కుల్ని సాధించే ప్రతి నిరుద్యోగి కూడా ఒక నాయకుడే. ఏ నాయకుడు కింద కూడా నిరుద్యోగి ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. తన హక్కుల కోసం పోరాడే ప్రతి విద్యార్థి నిరుద్యోగి కూడా ఒక నాయకుడు మాత్రమే. మనం రోడ్డు మీద పడుకున్నారండి, లిటరల్లీ వాళ్ళ బాధ నిరసన తెలియజేస్తూ ఆడవాళ్ళు కూడా పడుకున్నారు. దాంట్లో ఒక అభ్యర్థి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? అది కేవలం ఏపీఎస్సి అండ్ గవర్నమెంట్ ఇద్దరు కూడా కేస్ ఫాలో చేయాలా లేదా అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా జీవో నెంబర్ 77లో మెన్షన్ చేశారు. మేము ఈ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మన ఏపీలో మాత్రమే ఎందుకు వీళ్ళు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు? మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అని డైరెక్ట్గానే చెప్పారు కదా, దానికి ఆన్సర్ చెప్పగలుగుతారు? అదే చెప్తున్నానండి, వాళ్ళకి ధైర్యం, ఎవరు కూడా ప్రశ్నించరు, ఎవరికి కూడా లీగల్ నాలెడ్జ్ ఉండదు. ఏదో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అంటే బుక్స్లో ఉన్న క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళిపోతారు, వాళ్ళకి జ్యుడిషియల్ నాలెడ్జ్ ఉండదు, ఏది క్వశ్చన్ చేయరని ధైర్యం అనమాట. ఆ ధైర్యంతోనే అసలు